హాయ్ అండి. ఈరోజు శనివారం కదా! శనివారం పూట నాన్ వెజ్ అయితే ఉండదు కదా! వెజ్ ఖచ్చితంగా. అయితే ఈరోజు ముల్లిందుంప పప్పుచారు చేయాలనుకుంటున్నాను. ముల్లిందుంప ఆకులు కూడాను చాలామంది పడేస్తూ ఉంటారు. ఈ సీజన్‌లో దొరికేది. అదే ముఖ్యంగా చలికాలంలో దొరికే ఈ ముల్లిందుంప ఆకులు, దుంపలను కూడా వేయించుకోండి. చాలా బావుంటుంది. మరి ఇది ఎలా చేసానో చూపిస్తాను. ముందైతే పెరుగు మిరపకాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు కూరకైతే వెల్లుల్లిపాయలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేయించేసిన తర్వాత ఇందులోనే ఆకులు, దుంపలు 2 కూడాను వేయిస్తున్నాను. ఆకులేమో 2 కట్టలు ఉన్నాయండి. దుంపలు 3 వేసానమాట. ఆ తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులో పెసరపప్పు వేసుకోండి. చాలా బావుంటుంది. ఇప్పుడు నేను పప్పుచారు చేస్తున్నాను కాబట్టి ఇందులో టమాటో వేయట్లేదు. ఒకవేళ మీరు టమాటో వేయాలనుకుంటే పప్పుచారు అలాంటివి లేకుండా ఉంటే బావుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పప్పుచారులో చింతపండు వేసాం. ఆ పులుపు ఇప్పుడు ఈ కూరలో టమాటో వేస్తే ఆ పులుపు అంత బాగోదు. అందుకోసం నేను టమాటో వేయకుండా వేసేసాను. ఆ తర్వాత ఇందులో ఉప్పు, కారం కూడా వేసాను. ఈ పక్క పప్పుచారు అయితే మరుగుతుంది. ఇందులోనైతే సాంబార్ పొడి అయితే వేసేస్తున్నాను. సాంబార్ పొడి అంటే నేను చేయలేదండి. బయట ప్యాకెట్ అమ్ముతుంటారు కదా! అవే. ఆ తర్వాత తాలింపు కూడా చేస్తున్నాను. పప్పుచారు అయితే బాగా మరిగిపోయింది. ఈ పక్క కూర అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఉప్పు, కారం అన్నీ వేసేసాను కాబట్టి ఇంకా చిన్న మంట మీద ఆ పెసరపప్పు, ఆకులు, దుంపలు అన్నీ ఉడికినంత వరకు ఇలాగా చిన్న మంట మీద ఉడికించేసుకుని అనుకోండి బాగా ఫ్రై అయినట్టు కూర అయితే రెడీ అయిపోతుంది. పప్పుచారు తాలింపు అయితే చేసేసాను. సూపర్ వాసన వస్తుందండి. మీకైతే రాదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.